హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనం క్లాస్ 10లో ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీని నేర్చుకోబోయే ముందు మనం ఒక టర్మ్ నేర్చుకుందాం, కరెంట్. కరెంట్, ఎలక్ట్రిసిటీ రెండు రెలవెంట్ టర్మ్సా డిఫరెంటా అంటే చూద్దాం. ఇప్పుడు కరెంట్ అంటే కనుక యాక్చువల్ మీనింగ్ మోషన్. మనం ఇప్పుడు వేవ్ కరెంట్స్ చూస్తాం, అంటే వేవ్ మోషన్. ఆ తర్వాత వాటర్ కరెంట్స్, వాటర్ మోషన్. సో ఇట్లా మనకి దాంతోపాటుగా మన ఓషన్ కరెంట్స్, మోషన్ ఆఫ్ ద వేవ్స్. వీటన్నిటిని మనం కరెంట్ అని చెప్పేసి అనుకుంటాం. మరి ఇక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి అంటే కనుక ద కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ద మోషన్ ఆఫ్, కరెంట్ అంటే మోషన్, ఎలక్ట్రిసిటీ అంటే ఫ్లో ఆఫ్ చార్జెస్. ద ఫ్లో ఆఫ్ చార్జెస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. దాన్ని ఈ లెసన్లో మనం ఎలక్ట్రిసిటీ అంటాం, కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. సమ్టైమ్స్ వీ యూజ్ టు కాల్ ఇట్ యాజ్ కరెంట్ ఆల్సో. సో ఇప్పుడు మనం మొట్టమొదట ఈ ఎలక్ట్రిసిటీ గురించి ఫస్ట్ ఒక సైంటిఫిక్ డెఫినేషన్ తీసుకుందాం. వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అంటే కనుక మనము దీనికన్నా ముందు కొన్ని టర్మ్స్ నేర్చుకుందాం. కండక్టర్. వాట్ ఈజ్ మెంట్ బై కండక్టర్? ద సబ్స్టాన్స్ విచ్ అలౌస్ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ ఇట్. ఏదైనా ఒక సబ్స్టాన్స్ కనుక తనకుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేయనిస్తే దాన్ని కండక్టర్ అని చెప్పేసి అనుకుంటారు. జనరల్గా అన్ని మెటల్స్ అనేవి కండక్టర్స్, వీటిని గుడ్ కండక్టర్స్ అని కూడా అనుకుంటాం. దానికి రీజన్ ఏంటి? కొన్ని సబ్స్టాన్సెస్ మాత్రమే ఎలక్ట్రిసిటీని ఎందుకు వాటి గుండా ట్రావెల్ చేయనిస్తాయి అంటే కనుక ఇక్కడ మనకి కండక్టర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే ఈ కండక్టర్లో బేసికల్గా రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఆ తర్వాత ఫిక్స్డ్ పాజిటివ్ ఛార్జెస్. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్లా ఈ ఎలక్ట్రిసిటీని ఇవి దాని గుండా ట్రావెల్ చేసే ఛార్జ్ని ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళటానికి ఇవి హెల్ప్ చేస్తాయి. అందువల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అనేది ఈ కండక్టర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ద్వారా ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ దీంట్లో పాజిటివ్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటాయి, దాన్ని లాటిస్ అంటాం. ఈ పాజిటివ్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఏం చేస్తుంటాయంటే ఈ ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ని అవి ఆపేస్తూ ఉంటాయి. సో ఏదైతే సబ్స్టాన్స్లో ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండి అక్కడ తక్కువ ఈ లాటిస్ అంటే పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయో దాన్ని గుడ్ కండక్టర్ అని చెప్పేసి అనుకుంటాం. మరి దానికి ఆపోజిట్ ఏంటి అంటే కనుక బ్యాడ్ కండక్టర్స్, దాన్ని మనం ఇన్సులేటర్ అని చెప్పేసి అనుకుంటాం. దాని మీనింగ్ ఏంటి అంటే మనం ఇంతకుముందు తీసుకున్న దానికి మన ఆపోజిట్ డెఫినేషన్ తీసుకుందాం. ఏంటిది? ఏ సబ్స్టాన్స్లో అయితే కనుక ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉండి లాటిస్ ఎక్కువగా ఉంటాయో దాంట్లో ఉండి ఈ ఛార్జెస్ అనేవి, దాంట్లో ఎనర్జీ అనేది పాస్ కాదు. ఎందుకని? దానికి సపోర్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇమాజిన్ చేద్దాం మనకు అర్థం కావడం కోసం. దీంట్లో ఇక్కడ ఒక ఛార్జ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఈ ఛార్జ్ ఇక్కడ నుంచేసి ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ దాకా రావాలి అంటే తనంతట అది రాలేదు. దానికి ఏదో ఒక క్యారియర్ అనేది ఉండాలి. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఒక క్యారియర్. ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? ఈ ఛార్జ్ని తీసుకుని ఇక్కడ నుంచేసి ఇక్కడికి వస్తుంది. సో దీన్ని మనం గుడ్ కండక్టర్ ఇలా అని చెప్పేసి అనుకుంటాం. అదే ఇన్సులేటర్ వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది? ఈ ఛార్జెస్ అనేవి ఇక్కడ దాకా వస్తే క్యారియర్స్ మిస్ అవుతాయి, అంటే ఎలక్ట్రాన్స్ మిస్ అవుతాయి. అప్పుడేమవుతుంది? ఛార్జ్ ఇక్కడే ఉంటుంది. అందువల్ల దీని గుండా ఛార్జెస్ అనేవి ట్రావెల్ చేయవు. దాన్ని ఇన్సులేటర్ అని చెప్పేసి అనుకుంటాం. మూడో కేటగిరీ ఉంటుంది సెమీ కండక్టర్స్. వీటిలో పార్షియల్గా ఉంటాయి. ఏంటివి? ఛార్జెస్, ఆ తర్వాత దీంతోపాటుగా ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఆ తర్వాత ఈ లాటిస్ మోడరేట్గా ఉంటాయి. అందువల్ల ఏంటంటే దాంట్లో కూడా ఛార్జెస్ కూడా మోడరేట్గా ఉంటూ ఉంటాయి. ఓకేనా? దాట్స్ అబౌట్ ద కండక్టర్, ఇన్సులేటర్ అండ్ సెమీ కండక్టర్స్. సో దాంట్లో మొట్టమొదట మనం ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఎలక్ట్రిసిటీ అంటే కనుక మనం ఏదైనా సరే ఒక కండక్టర్ తీసుకుని ఈ కండక్టర్లో గుండా ఇక్కడ ఈ ఏదో ఒక పర్టికులర్ ఏరియా తీసుకుని ఆ ఏరియా గుండా ఎన్నైతే ఛార్జెస్ ఒక యూనిట్ టైంలో ట్రావెల్ చేస్తున్నాయో దాన్ని మనము ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అనుకుంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఛార్జెస్ పాసింగ్ త్రూ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఏ కండక్టర్.
దాన్ని మనం ఎలక్ట్రిసిటీ అంటాం. అంటే ఏం లేదు, ఇక్కడ మనం తీసుకుంటాం, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఒకటి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత దీని దగ్గర ఇంకా ఒక 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీంతో పాటు ఈ 5 ఎలక్ట్రాన్స్ ఇక్కడ బ్లూ డివిజన్ కనిపిస్తుంది కదా, ఈ పర్టికులర్ ఏరియా గుండా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఒక పర్టికులర్ టైంలో ట్రావెల్ చేస్తుంటాయో దాన్ని మనం ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అనుకుంటాం. దీని సింపుల్ డెఫినేషన్లో అయితే కనుక రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ కరెంట్కి మనము ఇంకా ఒక డెఫినేషన్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరెంట్ని జనరల్గా లేకపోతే ఎలక్ట్రిసిటీని, కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ, దీన్ని మనము ఐ అనే లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. దీనికి ఫార్ములా ఏమొస్తుందంటే ఛార్జ్ బై టైం అని చెప్పేసి అనుకుంటాం. ఛార్జ్ బై టైం. సో ఇక్కడ ఛార్జ్ని మనము క్యూ అనే లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం, టైంని టీ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఛార్జ్ అంటే ఏంటి, ఇక్కడ మనీ కంటెక్స్ట్లో ఎలక్ట్రాన్స్ గురించి మాత్రం డిస్కస్ చేస్తాం కాబట్టి ఛార్జ్ ఆఫ్ యాన్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్కి ఛార్జ్ ఎంత ఉంటుంది, ఛార్జ్ ఆఫ్ యాన్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ని ఇక్కడ నుంచేసి మనము ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం ఈ మైనస్ అని. సో ఎంత ఉంటుంది, -1.609 ఇంటూ 10⁻−19 కూలుమ్. ఇక్కడ ఛార్జ్కి యూనిట్స్ కూలుమ్. సో ఒక ఎలక్ట్రాన్లో ఇన్ని ఛార్జెస్ ఉంటాయి. మళ్ళీ ఇంకా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇదేంటి నెగిటివ్ సైన్ అంటే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జీ నెగిటివ్లో ఉంటుంది అని. దీని మ్యాగ్నిట్యూడ్ అంటే కనుక అప్పుడు మైనస్ లేకుండా రాసుకుంటాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అంటే 1.609 10⁻−19 కూలుంబ్ అనుకుంటాం. మరి కూలుంబ్ కూడా ఒక వాల్యూ ఉంటుంది, వాల్యూ. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కూలుంబ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కూలుంబ్ అంటే కనుక మనకేమొస్తుంది అంటే కనుక 16 ఇంటూ ఆ తర్వాత 10⁻18 ఇన్ని ఎలక్ట్రాన్స్ అయితే కనుక ఒక కూలుంబ్లో ఉంటాయి. ఓకేనా. సో అది మనకి ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఆ తర్వాత కూలుంబ్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఓకే, ఆ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దీనికి యూనిట్స్ రాద్దాం. సో కరెంట్కి I = Q/T కాబట్టి I = మనకి ఏమొస్తుంది Q/T. కూలుంబ్ని మనం ఛార్జ్ దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం అనుకున్నాం, కూలుంబ్. సో కూలుంబ్ బై టైంని దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, సెకండ్. అందువల్ల దీన్ని సింపుల్గా మనం ఏమైనా తీసుకుంటాం C/S. ఇంకా ఎలా తీసుకుంటాం, కూలుంబ్ సెకండ్ ఇన్వర్స్. ఆ తర్వాత SI యూనిట్ ఆఫ్ కరెంట్, SI యూనిట్ ఆఫ్ కరెంట్. SI యూనిట్ ఆఫ్ కరెంట్ అంటే మనకి ఇది బాగా ఇంపార్టెంట్. దాని సైంటిస్ట్ పేరు యాంపియర్. ఆయన పేరు మీదుగా మనం ఏ అని చెప్పేసి అనుకుంటాం. అల్టిమేట్గా మనం ఏమని తీసుకుంటాం, 1 ఆంపియర్ = 1 కూలుంబ్/1 సెకండ్. సో యాంపియర్కి డెఫినేషన్ ఏంటి, చాలాసార్లు అడిగారు, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యాంపియర్. ఈ ఫార్ములాని బట్టి మనం యాంపియర్ డెఫినేషన్ తీసుకోవచ్చు. సో 1 కూలుంబ్ ఛార్జ్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ 1 ఆంపియర్. ఒక కూలుంబ్ ఛార్జ్ అనేది ఒక కండక్టర్ గుండా 1 సెకండ్లో ట్రావెల్ చేయటాన్ని ఒక యాంపియర్ అని చెప్పేసి అనుకుంటాం. 1 కూలుంబ్ ఛార్జ్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ ద కూలుంబ్ ఆంపియర్. సో ఇక్కడ కరెంట్ని దేంతో మెజర్ చేస్తాం, కరెంట్ డివైస్, ద మెజరింగ్ డివైస్ ఈజ్, దీన్ని ఏమంటాం మనం అమ్మీటర్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఈ అమ్మీటర్కి సింబల్ ఏమొస్తుంది అంటే కనుక దీన్ని మనం అమ్మీటర్ సింబల్ కింద తీసుకోవాలి. బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ ద టైమ్ అమ్మీటర్ మస్ట్ బీ కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్. అమ్మీటర్ మస్ట్ బీ కనెక్టెడ్ ఇన్ సిరీస్, కనెక్టెడ్ ఇన్ సిరీస్. అంటే మనకి ఎలా వస్తుంది సిరీస్ అంటే కనుక, సో ఇక్కడ మనం ఒక బ్యాటరీ తీసుకుందాం. సో దీనికి ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు సెల్ అది మనకి దీన్ని ఇట్లా మనం తీసుకున్నప్పుడు ఇట్లా కనెక్ట్ చేయడాన్ని మనం ఏమనుకుంటాం అంటే కనుక సిరీస్ కనెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. పక్కనే ఉండాలి. ఓకేనా. దాన్ని ఒకవేళ మరి ఒక్కొక్కసారి ఇలిస్ట్రేషన్ ఈ విధంగా వస్తుంది. జనరల్గా స్టూడెంట్స్లో వచ్చేటువంటి కన్ఫ్యూషన్ ఏంటంటే ఇట్లా ఉందనుకోండి, ఇట్లా ఉంది, దీన్ని మనం ఇప్పుడు సిరీస్ కనెక్షన్ అంటామా అంటే కనుక ఇది కూడా సిరీస్ కనెక్షన్ కిందే వస్తుంది. ఎందుకని ఈ వైర్ని కనుక స్ట్రెచ్ చేస్తే మళ్ళీ ఇది ఇట్లా వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఇలిస్ట్రేషన్ మళ్ళీ చూద్దాం. ఈ వైర్ని కనుక ఇట్లా స్ట్రెచ్ చేస్తే మళ్ళీ అమ్మేట్ ఎట్లాగే వస్తుంది కదా. సో ఇక్కడ పక్కనే ఉన్నాయి కదా. సో దీన్ని మనం అనుకుంటాం అంటే కనుక దీన్ని మనం సిరీస్ కనెక్షన్ ఇంకో సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఆపోజిట్ ఛార్జెస్ని కనెక్ట్ చేస్తే దాన్ని సిరీస్ అంటారు. ఇక్కడ సెల్కు ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జీ అమ్మేటుకున్న పాజిటివ్ ఛార్జీ మనం కనెక్ట్ చేస్తాం, దాన్ని మనం సిరీస్ కనెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద
కరెంట్ అంటే ఆ తర్వాత యూనిట్స్, ఆ తర్వాత కరెంట్ని మెజర్ చేసే డివైసెస్ ఇవన్నీ కూడా. ఓకేనా, రైట్. ఇప్పుడు మళ్ళీ మనము నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో వాట్ ఈస్ మీన్ బై ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని మనం ఈ అని లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే ఈ టాపిక్లో మనం ఎక్కువగా దీని గురించి డిస్కస్ చేయం, బట్ నేర్చుకోవాలి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే కనుక ఒక పర్టికులర్ పాయింట్లో ఎంతైతే ఛార్జ్ ఉంటుందో, ఎంతైతే ఎనర్జీ ఉంటుందో దాన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని చెప్పేసి అనుకుంటారు. దీన్ని ఇంకా మనము ఎలా తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మనం ఏదైనా సరే ఒక హిల్ తీసుకుందాం, ఒక మంచి హైట్ బాగా హిల్ అంటే లేకపోతే ఒక పోల్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఈ సముద్రం లెవెల్ నుంచేసి ఇది ఒక 50 మీటర్స్ హైట్ ఉందనుకోండి, ఆ హైట్ని పొటెన్షియల్ అని చెప్పేసి అనుకుంటారు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే కనుక ఆ పర్టికులర్ పాయింట్ వరకు ఎంతైతే ఛార్జ్ ఉందో దాన్ని పొటెన్షియల్ అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఇట్లాంటి ఒక పాయింట్ ఉంటే, ఇట్లాంటి ఇంకో పాయింట్ ఉంటే, ఈ రెండు పాయింట్స్, ఇది పాయింట్ ఏమో 50 మీటర్స్ అనుకుందాం, ఈ హైట్ 50 యూనిట్స్ అనుకుందాం, ఇది 30 యూనిట్స్ అనుకుంటే, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో పొటెన్షియల్ అంటే కనుక ద టోటల్ ఛార్జ్ ఆర్ ఎనర్జీ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్. ఆ తర్వాత మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే మనం పొటెన్షియల్ అంత ఇంపార్టెంట్ కాదు కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి డిస్కస్. పొటెన్షియల్ డిఫరెన్స్, వాట్ ఈజ్ మీన్ బై పొటెన్షియల్ డిఫరెన్స్? ఇప్పుడు మనకి ఏదైనా సరే దీన్ని కండక్టర్ తీసుకుందాం. ఈ కండక్టర్లో ఇక్కడ మనకి ఒక క్యూ ఛార్జ్ ఉంది. క్యూ ఛార్జ్ ఏంటి? దీన్ని ఈ ఎండ్ నుంచేసి ఈ ఎండ్ దాకా ఈ ఛార్జ్ని తీసుకెళ్ళాలంటే ఈ ఛార్జీ ఎలా వెళ్తుంది? తనంతటా అది వెళ్ళలేదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే దీన్ని ఒక చిన్న కంపారిజన్లో తీసుకుంటే, మనం ఏదైనా సరే ఒక ట్యూబ్ తీసుకుందాం మీకు. సో ఇక్కడ మనకి ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ మనకి ఏంటంటే, ఏదైనా సరే ఒక పైప్ తీసుకుందాం. ఈ పైప్లో మనకి వాటర్ ఉన్నాయి అనుకోండి. సో ఈ వాటర్ ఇక్కడ నుంచేసి ఇక్కడ దాకా వెళ్ళాలి అంటే కనుక అవి వెళ్ళకపోవచ్చు, అవి ఎలా స్టడీగా ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు కనుక ఇప్పుడు దీనికి మనం ఏదైనా సరే ఇంకొక సైడ్గా కనెక్ట్ చేస్తే కనుక ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వాటరు దీని మీద ప్రెషర్ అప్లై చేస్తుంది. ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, దీంట్లో వచ్చేసి మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి పైప్లో ఉన్న వాటర్ మూవ్ అవడాలంటే కనుక కొంత ప్రెషర్ని అప్లై చేయాలి. అప్పుడు ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఆ పైప్లో ఉన్నటువంటి వాటరు ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్తుంది. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ ఒక ఎనర్జీని సప్లై చేస్తాం. ఈ ఎనర్జీని సప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఎనర్జీ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని మూవ్ చేస్తుంది. ఇట్లా మూవ్ చేయడానికి దానికి కావాల్సినటువంటి వర్క్ని ఎంతైతే వర్క్ చేస్తుందో దాన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి క్యూ అనే ఛార్జ్ని ఇక్కడి నుంచేసి ఇక్కడ దాకా తీసుకురావడానికి ఎంతైతే వర్క్ జరుగుతుందో దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే, ద వర్క్ డన్ టు బ్రింగ్ 1 యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ 1 టెర్మినల్ టు ద అనదర్ టెర్మినల్. ఇంకా మోర్ స్పెసిఫిక్గా తీసుకోవాలనుకుంటే, అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు బ్రింగ్ 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ 1 end టు ద అనదర్ end ఈజ్ కాల్డ్ యాజ్ అ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఈ పాజిటివ్ అనే వర్డ్ వాడలేదు. సో మీరు పొటెన్షియల్ డిఫరెన్స్కి సింపుల్ డెఫినేషన్, అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు బ్రింగ్ 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ 1 side టు ద అనదర్ సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం జనరల్గా పీడీ అని చెప్పేసి అంటాం, లేకపోతే కనుక ఇంకా వి అన్నట్టుతో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో దీనికి ఫార్ములా ఏమొస్తుంది మనకి, వర్క్ బై ఛార్జ్. సో ఇది మన పొటెన్షియల్ డిఫరెన్స్కి ఫార్ములా. సో వి అంటే కనుక అప్పుడు మనకి ఏమవుతుంది, W/Q. సో మన యూనిట్స్ రాద్దాం. ఇప్పుడు యూనిట్స్ రాసుకుంటే మనకి ఎలా వస్తుంది అంటే కనుక SI యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే కనుక వోల్ట్, ఇది సైంటిస్ట్ పేరు. సో వి
మరి ఇక్కడ యూనిట్ తీసుకుంటే కనుక 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ని మనం దేంట్లో మెజర్ చేస్తాం, జౌల్. కూలుంని దేంట్లో మెజర్ చేస్తాం, ఆ తర్వాత కూలుంని ఛార్జ్ని కూలుమ్స్లో మెజర్ చేస్తాం. సో 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ బై 1 కూలుమ్. ద డెఫినేషన్ ఇక్కడ 1 వోల్ట్ డెఫినేషన్ అంటే ఏంటి, ద వర్క్ డన్ టు బ్రింగ్ 1 జౌల్ యూనిట్, 1 జౌల్ వర్క్ డన్ to bring 1 coulomb charge from one place to another place. Excuse me. 1 joule work done to bring 1 unit, 1 coulomb charge from one end to the another end of a conductor is called a potential difference. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంకా మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 1 జౌల్ 1 కూలుంబ్ ఇన్వర్స్. ఆ తర్వాత మళ్ళీ మరి దీని డివైస్ ఏంటి, సో డివైస్ వోల్ట్ మీటర్. మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయడానికి మన డివైస్ పేరు వోల్ట్ మీటర్ అంటాం. దీన్ని వి అనే లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. ప్యారలల్గా కనెక్ట్ చేయటం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిస్టర్, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అంటే కనుక ఇక్కడ వోల్ట్ మీటర్ ఉంటే దీన్ని ప్యారలల్ కనెక్షన్ అంటారు. అంటే ఇక్కడ ఈ రెసిస్టర్కి పాజిటివ్, ఈ రెసిస్టర్కి నెగిటివ్ ఉందనుకోండి, దీనికి పాజిటివ్, దీనికి నెగిటివ్. అంటే ఏమవుతుంది, పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి కనెక్ట్ చేస్తే దాన్నే మనము ప్యారలల్ కనెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు మనం ఇది ఒక సెల్ అనుకోండి, సో పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. ఇది ఒక సెల్ అనుకోండి, సో ఇది ఇంకొక సెల్. ఇప్పుడు మనం దీన్ని ఎలా కనెక్ట్ చేస్తాం అంటే కనుక ఇట్లా 3 మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే కనుక పాజిటివ్ టెర్మినల్స్ అన్నీ కూడా ఒకవైపు, ఆ తర్వాత నెగిటివ్ టెర్మినల్స్ మొత్తాన్ని ఒకవైపు మనం ఇట్లా కనెక్ట్ చేసాం. ఇట్లా కనెక్ట్ చేయటాన్నే మనం ప్యారలల్ కనెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, దాట్స్ అబౌట్ వోల్ట్ మీటర్. ఓకే రైట్. సో మనం ఇవంతా కూడా ఇప్పటి వరకు మనము ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఈ టాపిక్లో మనం వాడబోయేటువంటి మన నెక్స్ట్ మనము ఎలక్ట్రిక్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేయాలి. ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ని మనం డిస్కస్ చేయాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే కొన్ని సింబల్స్ నేర్చుకోవాలి. సో ఈ సింబల్స్ మీకు ఖచ్చితంగా బాగా ఫెమిలియర్ అయి ఉండాలి. సో ఆ సింబల్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, సో మనకున్న ఈ సింబల్ ఖచ్చితంగా మీకు ఒక సింబల్ 100% ఎగ్జామ్లో వస్తుంది. సో మొట్టమొదట సెల్ తీసుకుంటే మనం సెల్ని ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. ఒక లాంగ్ లైన్, ఒక షార్ట్ లైన్, దీన్ని సెల్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత సెల్ నుంచి ఎప్పుడు కూడా కరెంటు పాజిటివ్ సైడ్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత బ్యాటరీ, దీనికి ఇంకా పేరు ఏంటంటే గ్రూప్ ఆఫ్ సెల్స్. సో గ్రూప్ ఆఫ్ సెల్స్. సో దీన్ని ఎలా మనం చేయాలి అంటే కనుక ఇక్కడ ఒక బ్యాటరీ, ఒక సెల్, ఇంకో సెల్, ఇట్లా సెల్స్. ఇట్లా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ మొత్తాన్ని కంబైన్గా చేస్తే దాన్ని మనం బ్యాటరీ అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ జనరల్ యూసేజ్లో మనము సెల్ని కూడా బ్యాటరీ లాగా ట్రీట్ చేస్తుంటాం ఒక్కొక్కసారి. సో మైక్రోస్కోపిక్ లెవెల్లో మనం ఒక పర్టికులర్గా తీసుకుంటే బ్యాటరీ సెల్కి డివిజన్ తీసుకుంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సెల్ని కూడా బ్యాటరీ కింద తీసుకుంటాం. సో ఆ తర్వాత మనకి ఇక్కడ సెల్ బ్యాటరీ ఉన్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి నెక్స్ట్ స్విచ్ ఓపెన్, దీన్ని మనం స్విచ్ ఓపెన్ అంటాం. ఆ తర్వాత స్విచ్ క్లోజ్. ఇక్కడ మీరు జనరల్గా ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే స్విచ్ ఓపెన్ అంటే కనుక స్విచ్ ఆఫ్ అయినట్టు, స్విచ్ క్లోజ్ అంటే కనుక ఆన్ అయినట్టు. అంటే ఆన్ చేస్తే దాన్ని క్లోజ్ అని చెప్పేసి అంటాం. క్లోజ్ అంటే ఏంటి, ఒక సర్క్యూట్ ఉంటుంది కదా, దాంట్లో క్లోజ్డ్ పాత్ ఉంటేనే దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతుంటాయి. ఆ సర్క్యూట్ అంటే ఏంటి వాటిని డిస్కస్ చేద్దాం. అల్టిమేట్గా ఏంటంటే క్లోజ్ అంటే కనుక ఆన్ అని, ఆఫ్ అంటే కనుక
సో ఓపెన్ అన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ మనకి వైర్స్ కనెక్టింగ్. వైర్స్ కనుక మనం కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఎలా తీసుకుంటాం, ఇట్లా దీన్ని కనెక్టింగ్ ద వైర్. వైర్స్ కనెక్టెడ్, వైర్స్ ఓవర్లాప్, పాసింగ్ త్రూ, ఓవర్లాపింగ్ అనొచ్చు, పాసింగ్ వితౌట్ కనెక్టింగ్. సో అది ఎలా వస్తుంది అంటే కనుక ఇట్లా వైర్ని ఇట్లా తీసుకుంటాం. ఓకేనా, వైర్స్ పాసింగ్ వితౌట్ కనెక్టింగ్. ఆ తర్వాత నెక్స్ట్ మనకి రెసిస్టర్ ఫర్ ద రెసిస్టర్ ఫర్ ద రెసిస్టెన్స్. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. దాంట్లో ఒకటేమో ఫిక్స్డ్ రెసిస్టర్ అంటే మనకి ఈ విధంగా వస్తుంది, దీన్ని ప్లస్ మైనస్ చేసుకుంటాం. ఆ తర్వాత వేరియబుల్ రెసిస్టర్ అంటే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇట్లా తీసుకోవచ్చు, లేకపోతే కనుక మనకి ఈ విధంగా కూడా దాన్ని తీసుకోవచ్చు. ఓకేనా, వేరియబుల్ రెసిస్టర్ అని చెప్పేసి మనం ఆ విధంగా తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మనకి అమ్మీటర్. సో అమ్మీటర్ అంటే కనుక ఇది సింబల్ వస్తుంది అమ్మీటర్, ఇటు పక్క ఏమో ప్లస్, ఇటు పక్క మైనస్. ఆ తర్వాత వోల్ట్ మీటర్ వచ్చేటప్పటికల్లా మనకి ఈ విధంగా ఇది వోల్ట్ మీటర్. ఆ తర్వాత బల్బ్. సో బల్బ్, దీన్ని మనం బల్బ్ కింద తీసుకుంటాం. ఓకేనా, సో దీస్ ఆర్ ద బేసిక్ సింబల్స్. ఈ సింబల్స్ అన్నీ కూడా మీకు ఫెమిలియర్ అయి ఉండాలి. ఇప్పుడు మనము సర్క్యూట్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈజ్ మెంట్ బై సర్క్యూట్? ఒక సింపుల్ డెఫినేషన్ చూద్దాం. ఏ క్లోజ్డ్ కంటిన్యూస్ పాత్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ సర్క్యూట్. ఏ క్లోజ్డ్ కంటిన్యూస్ పాత్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. దాని మీనింగ్ ఏంటి చూద్దాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ డ్రా చేస్తే మీకు అర్థం. ఇది ఒక సెల్ తీసుకుందాం. ఈ సెల్ తీసుకుని ఆ తర్వాత దీన్ని మనం ఏం చేద్దాం, స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ నుంచేసి మనము ఇక్కడ ఒక బల్బ్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే కనుక దీన్ని మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని చెప్పేసి అంటారు. సో జనరల్గా ఎలక్ట్రిక్ సర్క్యూట్ నుంచి ఒక పాజిటివ్ లాంగ్ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ కరెంట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా వెళ్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, స్విచ్ ఆన్ చేస్తాం. సో ఇక్కడ బల్బ్ ఏం అవ్వాలి, గ్లో అవ్వాలి. ఇక్కడ నుంచేసి మనకి ఈ విధంగా వస్తుంటుంది. ఓకేనా, సో మనం ఈ విధంగా మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ని తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో అమ్మీటర్ని ఆ తర్వాత రెసిస్టర్ని కనెక్ట్ చేద్దాం. అమ్మీటర్ని ఎప్పుడు కూడా మనం ఎలా కనెక్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం అంటే కనుక సిరీస్లో కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. మరి రెసిస్టర్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం. సో ఇది ప్యారలల్. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే కనుక సర్క్యూట్ని డ్రా చేయొచ్చు. క్వశ్చన్ అడుగుతారు, డ్రా ఏ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ బై యూజింగ్ ఏ బ్యాటరీ, ట్యాప్ కీ, లేకపోతే కనుక స్విచ్, బల్బ్, అమ్మీటర్, రెసిస్టర్, వోల్టీమీటర్ అన్నప్పుడు మీరు ఒక సింపుల్ సర్క్యూట్ని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ అబౌట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఇప్పుడు మనము చాలా పాపులర్ టాపిక్ ఒకటి, ఇది ఖచ్చితంగా 8 మార్క్స్కి వచ్చేటువంటి ఒక టాపిక్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాని పేరు ఏంటంటే ఓమ్స్ లా. సో వాట్ ఈజ్ మెంట్ బై ఓమ్స్ లా అంటే కనుక ఓమ్స్ లా అని ఈ క్వశ్చన్ మనకు చాలా రకాలుగా అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మెంట్ బై ఓమ్స్ లా అని. డిఫైన్ ఓమ్స్ లా. ఒక క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ ఓమ్స్ లా. సో ఓమ్స్ లా, explain through an activity. Explain through an activity. సో మనం దీన్ని ఇట్లా తీసుకోవచ్చు. లేకపోతే కనుక హౌ విల్ యూ ప్రూవ్ దట్ V by I ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పేసి మనల్ని అడుగుతారు. హౌ విల్ యూ ప్రూవ్ V by I ఈజ్ కాన్స్టెంట్.
దీనికోసం మొట్టమొదట మనం చూద్దాం అసలు ఓమ్స్ లా అనేది మనం ఏంటి ఎలా. ఇక్కడ వెరీ మన ఓమ్స్ లా డెఫినేషన్ తీసుకుందాం. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. దీన్ని మనం ఓమ్స్ లా అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఓమ్స్ లా అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టెంపరేచర్ అనేది కండిషన్ ఫర్ ద ఓమ్స్ లా. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఓమ్స్ లాకి టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. అంటే టెంపరేచర్ మనం కరెంట్ పాస్ చేస్తూ ఉంటే ఇప్పుడు డివైస్లో హీట్ అనేది పెరుగుతూ ఉంటుంది. జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం బల్బు తీసుకుని బల్బు గుండా మనం కనుక కరెంట్ పంపిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కొంత పీరియడ్ తర్వాత మనం బల్బును టచ్ చేస్తే బాగా హీట్గా ఉంటుంది, బాగా వేడిగా ఉంటుంది. ఎందుకని? దాంట్లో దట్ ఈజ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే టాపిక్లో మనం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ ఆ హీట్ కనుక పెరిగితే మనం తీసుకున్న కండక్టర్లో, అందువల్ల అప్పుడు మనకి ఓమ్స్ లా అనేది అప్లై కాదు. అందువల్ల ఏం చేస్తాం అంటే మనం ఇప్పుడు చూద్దాం దాన్ని. సో మొట్టమొదట ఓమ్స్ లా డెఫినేషన్ ఏంటి? ఎట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. ఇది డెఫినేషన్ కింద రాసుకోవాలి. ఆ తర్వాత ఆపరేటర్స్ రిక్వైర్డ్. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి డీటెయిల్ రాసుకోవాలి, ఇది యాక్టివిటీ కింద. సో ఆపరేటర్స్ రిక్వైర్డ్ని నేను సర్క్యూట్ డ్రా చేస్తూ దాని ద్వారా చెప్తాను, మీరు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను అప్పుడు నోట్స్ రాసు. మొట్టమొదట మనం ఏం చేయాలంటే ఒక నైక్రోమ్ వైర్ తీసుకోవాలి. సో వాట్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇస్ నైక్రోమ్ వైర్. నైక్రోమ్ వైర్ అంటే కనుక నికెల్, మ్యాంగనీసు, క్రోమియం, ఐరన్. సో వీటన్నిటిని కలిపితే దాన్ని నైక్రోమ్ అంటారు. ఈ నైక్రోమ్ వైర్ని లేకపోతే మ్యాంగనీన్ వైర్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, నైక్రోమ్ వైర్, వీటిని ఎల్లాయిస్ అంటారు. ఎల్లాయ్ అంటే ఏంటి? వెన్ 2 or more metals ఆర్ కంబైనింగ్ టుగెదర్ టు ఫామ్ ఏ సింగిల్ సబ్స్టాన్స్, దాన్ని మనము ఎల్లాయ్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఈ ఎల్లాయ్ వల్ల ఏమవుతుంది, ఈ నైక్రోమ్ వైర్ని మనం ఎందుకు తీసుకుంటాం? ఇక్కడ ఒక ఐరన్ వైర్ తీసుకోవచ్చు కదా. అంటే కనుక ఐరన్ వైర్లో ఏమవుతుంది, కరెంటు పాస్ చేస్తూ ఉంటే దాని గుండా కరెంటు పాస్ అవుతున్నంతసేపు కూడా ఆ కరెంటు ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ ఐరన్ వైరు హీట్ అవటం ప్రారంభమవుతుంది. సో మనకి ఇక్కడ ఎందుకు ఓమ్స్లలో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. సో ఇప్పుడు నైక్రోమ్ వైర్ అయితే మనం ఎంత కరెంటు పంపించినా కూడా అదేమవుతుంది అంటే కనుక ఎటువంటి టెంపరేచర్ అనేది మారదు. అందువల్ల నైక్రోమ్ వైర్ తీసుకుంటాం. సో ఈ నైక్రోమ్ వైర్కి మనము XY అనే పేరు పెడదాం. సో నైక్రోమ్ వైర్ని మనము ఎలా కనెక్ట్ చేద్దాం అంటే కనుక ఇక్కడ వోల్ట్ మీటర్ని ఈ నైక్రోమ్ వైర్కి కనెక్ట్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక అమ్మీటర్ని ఇక్కడ కనెక్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఒక స్విచ్ని కనెక్ట్ చేద్దాం. ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి చేద్దాం అంటే కనుక ఇక్కడ మొట్టమొదట మనము ఇక్కడ ఉన్నటువంటి +V ఇక్కడ మొత్తం 4 సెల్స్ తీసుకుందాం. సో ఇది కూడా V, ఇక్కడ ఇంకొక సెల్, ఆ తర్వాత ఇక్కడ ఇంకొక సెల్, ఇట్లా 4 సెల్స్ తీసుకుంటే మనకి ఏమవుతుంది అంటే కనుక ఇట్లా మనం తీసుకుందాం. సో మనకి ఇక్కడ నుంచేసి ఇక్కడ మీరు డాటెడ్ లైన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డాటెడ్ లైన్స్ అనేవి మనకి ఎందుకు ఉన్నాయి అంటే కనుక ఇక్కడ మనం ఒక్కొక్కసారి ఒక సెల్ వాడతాం, అందుకోసం చెప్పేసి ఇక్కడ నుంచి సెల్ నుంచేసి ఎప్పుడు కూడా కరెంట్ పాజిటివ్ నుంచి బయటకు వస్తుంది అనుకున్నాం కదా, ఇక్కడేమో V- ఉండాలి. సో మనకి ఈ విధంగా కరెంట్ అనేది మనకి ట్రావెల్ అవుతుంది. ఈ సర్క్యూట్లో పాస్ అయ్యేటువంటి కరెంట్ని అమ్మీటర్ ద్వారా మెజర్ చేయొచ్చు, పొటెన్షియల్ డిఫరెన్స్ని వీతో మెజర్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటి ఒక టేబుల్ కూడా రాద్దాం దీనికి. దాంట్లో సీరియల్ నెంబర్ ఆఫ్ సెల్స్ యూజ్డ్, ఆ తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ నైక్రోమ్ వైర్, ఆ తర్వాత కరెంట్ ఇన్ నైక్రోమ్ వైర్, ఆ తర్వాత V/I అనేటువంటి ఒక టేబుల్ని డ్రా చేద్దాం. మనం ఈ టేబుల్ని డ్రా చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే కనుక ఇక్కడ మొట్టమొదట నెంబర్ ఆఫ్ సెల్స్ 1 2 2 3 3 4 4. దీని మీనింగ్ ఏంటి? నెంబర్లు రాసినావా? కాదు,
దీని మీనింగ్ ఏంటో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటంటే మొట్టమొదట ఒక సెల్ని కనెక్ట్ చేద్దాం. అంటే ఒక సెల్ నుంచి కొంత ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. వచ్చినటువంటి ఎనర్జీ ఈ కాపర్ వైర్ గుండా ఇట్లా ట్రావెల్ చేస్తూ ఇక్కడికి వచ్చేసి ఈ నైక్రోమ్ వైర్ గుండా ట్రావెల్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో దాన్ని మనం ఇక్కడ వాల్యూని రాస్తాం. ఇక్కడ టేబుల్ని ఎప్పుడు కూడా ఫిల్ చేయకూడదు, మీకు అర్థం కావడం కోసం. ఇక్కడ మనకు వచ్చింది పొటెన్షియల్ డిఫరెన్స్ 4 వోల్ట్స్ ఉందనుకోండి. ఇదేమో వోల్ట్స్లో ఉంటుంది, ఇది యాంపియర్స్లో ఉంటుంది. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేసాం ఇక్కడ నైక్రోమ్ వైర్లో గుండా. ఆ తర్వాత ఇక్కడ అమ్మీటర్ ద్వారా ఎంత కరెంట్ ఉందో దాన్ని ట్రావెల్ చేద్దాం, దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 4/2 అంటే మనకి ఎంత వస్తుంది 2. ఈసారి ఏం చేద్దాం, 2 సెల్స్ని కనెక్ట్ చేద్దాం. అందుకని డాటెడ్ లైన్స్ ఏంటంటే ఒక్క సెల్ని మొత్తం అన్నీ ఒకేసారి వాడడం, దానికోసం డాటెడ్ లైన్స్ పెడతాం. సో ఫస్ట్ సెల్కి ఒక డాటెడ్ లైన్, సో 2 సెల్స్ వాడతాం ఈసారి. ఈసారి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది 4 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఇట్లా మనం వరుసగా ఇట్లా చేసుకుంటూ వెళ్తే మనకేమవుతుంది అంటే కనుక V/I వాల్యూ కాన్స్టెంట్ వస్తుంది. సో అప్పుడు మనం దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, V/I ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీంట్లో మనం ఈ విధంగా మొట్టమొదటి ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారు, హౌ విల్ యూ ప్రూవ్ దట్ V/I ఈజ్ అ కాన్స్టెంట్. అది V/I ఈజ్ కాన్స్టెంట్. దీన్ని మనం ఇంకొంచెం మారుదాం. V/I అంటే కనుక మనం ఇక్కడ R అని చెప్పేసి రెసిస్టెన్స్ తీసుకుందాం. దీన్ని మనం ఇంకా తీసుకుంటే V ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ I. ఈ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్లేస్గా మనం ఏం తీసుకుంటాం, ప్రపోర్షనాలిటీని తీసుకుంటాం. V ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు I అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక ఓమ్స్ లా అనేది ఈ విధంగా వెరిఫై అయింది. అదే కదా, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. మళ్ళీ ఓమ్స్లో గ్రాఫ్ అడుగుతారు. గ్రాఫ్ అడిగినప్పుడు దీన్ని మనం ఏమనుకుంటాం, వే గ్రాఫ్ అని చెప్పేసి అనుకుంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంట్ గ్రాఫ్. సో కరెంట్నేమో X యాక్సిస్ మీద తీసుకుంటాం, పొటెన్షియల్ డిఫరెన్స్నేమో Y యాక్సిస్ మీద తీసుకున్నప్పుడు ఇక్కడ ఆరిజిన్ వచ్చేసి ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ వెళ్తుంది. నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ అంటే కనుక దీన్ని లీనియర్ అని చెప్పేసి అంటారు. నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ లీనియర్. ఇంకా ఏమన్నా ఇక్కడ స్ట్రైట్ లైన్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఆర్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ది ఆరిజిన్, స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ది ఆరిజిన్, లైన్ ఫ్రమ్ ది ఆరిజిన్. సో ఇది మనకి కావాల్సినటువంటి ఓమ్స్ లా. ఇంతవరకు ఓమ్స్ లా. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ మెన్ బై రెసిస్టెన్స్, చాలా ఇంపార్టెంట్. విచ్ అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ కరెక్ట్ వర్డ్ ఇది, అబ్స్ట్రక్ట్స్. విచ్ అబ్స్ట్రక్ట్స్. రెసిస్టెన్స్ అంటే మనం ఏమనుకోవాలి, అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అబ్స్ట్రక్ట్స్, దాన్ని ఇంగ్లీష్ ఇంకేమనుకుంటాం, అపోజెస్. సో ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఏంటి, విచ్ అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని అబ్స్ట్రక్ట్ చేయటం అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఒక వాటర్ ఫ్లో ఉందనుకోండి, వాటర్ ఎట్లా వస్తున్నాయి, ఇక్కడ ఏదో ఒక అడ్డం పెట్టేసాం, వాటర్ ఇక్కడితో ఆగిపోయినాయి. దీన్ని మనం ఎలక్ట్రిసిటీ టర్మ్స్లో ఏమనుకుంటాం, ఇన్సులేటర్ అనుకుంటాం. ఎందుకంటే దీనికుంటే కరెంటు పాస్ అవ్వట్లేదు కదా, అందువల్ల దీన్ని అనుకుంటాం ఇన్సులేటర్ అనుకుంటాం. సో ఇక్కడ ఒకవేళ ఇక్కడ మనం స్లైట్గా ఇట్లా హోల్స్ పెట్టామనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫ్లో ఇట్లా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది, వాటర్ ఫ్లో ఇక్కడ వరకు ఫాస్ట్ వస్తుంది, చాలా అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, కరెంట్ వస్తుంది, వాటర్ ఫ్లో వస్తుంది. వాటర్ ఫ్లోని కరెంట్ని కంపేర్ చేసుకుందాం. అప్పుడు మనకేమవుతుంది, ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ దీని స్పీడ్ రెగ్యులేట్ అవుతుంది, కొంత అమౌంట్ ఆఫ్ కరెంట్ మాత్రమే దీని గుండా వెళ్తుంది, రైట్. దీన్ని మన రెసిస్టెన్స్. ఇక్కడ ఈ డివైస్ ఏం చేస్తుంది, ఆ కరెంటు ఫ్లోని ఆపట్లేదు, ఆ కరెంటు ఫ్లోని రెగ్యులేట్ చేస్తుంది, ఆ కరెంటు ఫ్లోని అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది. దాన్నే మనము రెసిస్టెన్స్, ద ప్రాపర్టీని రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. రెసిస్టెన్స్ అంటే విచ్ అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ రెసిస్టెన్స్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఈ రెసిస్టెన్స్ని మనము అప్లై చేయటం, ఈ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం వాడేటువంటి కాంపోనెంట్ పేరు రెసిస్టర్. ఓకేనా, రెసిస్టర్. ఈ రెసిస్టర్ని మనము ఎలా తీసుకుంటాం,
అంటే కనుక రెసిస్టర్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఇంతవరకు అర్థమైంది కదా. సో మనం ఎప్పుడు ఏం చేద్దాం అంటే ఈ రెసిస్టెన్స్ గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం. చూడండి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, విచ్ అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ రెసిస్టెన్స్ గురించి మనము ఒక చిన్న వాల్యూ చేసుకోవాలి. ఓకేనా. రెసిస్టెన్స్ని మనము రెసిస్టర్ అనే డివైస్తో అనే కాంపోనెంట్తో మనం సర్క్యూట్లో తీసుకుంటాం, దీన్ని రెసిస్టర్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత యూనిట్స్ ఏమొస్తాయి అంటే కనుక ఈ రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేటప్పటికల్లా మనము ఓమ్ అని చెప్పేసి అనుకుంటాం. దీనికి సింబల్ ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత దీన్ని మనం ఓమ్ అని చెప్పేసి అనుకుంటాం. 1 మిల్లీ ఓమ్ అంటే కనుక 10⁻³ ఓమ్స్. 1 మైక్రో ఓమ్, దీన్ని మ్యూ అంటే కనుక మైక్రో. 1 మైక్రో ఓమ్ అంటే కనుక 10⁻⁻6 ఓమ్. 1 మెగా ఓమ్ అంటే కనుక 10⁻6 ఓమ్. ఆ తర్వాత మనం ఈ రెసిస్టెన్స్ని వాడేటువంటి డివైస్ పేరు ఏంటంటే రియోస్టాట్ అని చెప్పేసి రియోస్టాట్. ఈ రియోస్టాట్ని మనం దేనికోసం వాడుకుంటాం, ఎలక్ట్రిసిటీని రెగ్యులేట్ చేయడానికి, లేకపోతే రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి వాడుకుంటాం. దీన్ని రియోస్టాట్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇది ఈ విధంగా తీసుకుంటాం, లేకపోతే కనుక మనకి ఈ విధంగా కూడా వస్తుంది. ఓకే, ఇదంతా కూడా రియోస్టాట్. ఆ తర్వాత మనకి సో దిస్ ఇస్ అబౌట్ రెసిస్టెన్స్, రెసిస్టివిటీ. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి సో ఈ రెసిస్టెన్స్ అనేది రెసిస్టెన్స్ అంటే మనకి విచ్ అబ్స్ట్రక్ట్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా. మరి ఈ రెసిస్టెన్స్ అనేది అన్నిటికీ ఒకేలాగా ఉంటుందా, లేకపోతే డిఫరెంట్ సబ్స్టాన్సెస్కి డిఫరెంట్గా ఉంటుందా అన్నది మనం ఒక యాక్టివిటీ ద్వారా చూద్దాం. సో ఇక్కడ మనకి ఏం చెప్తారు, యాక్టివిటీలో మనకి ఏం చెప్తారు, వాట్ ఈస్ ద ఈ యాక్టివిటీ ఎగ్జామ్స్లో వస్తుంది. క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ బై మీన్స్ ఆఫ్ అన్ యాక్టివిటీ దట్ రెసిస్టెన్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ద సబ్స్టాన్సెస్. సో అది ఎలా అంటే కనుక దానికోసం మనం ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ డ్రా చేద్దాం. సో ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ సెల్ తీసుకుందాం, అమ్మీటరు, ఆ తర్వాత స్విచ్ క్లోజ్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఓపెన్ తీసుకుందాం. సో దీనికోసం మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నాం, రెసిస్టెన్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఇట్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అనే టాపిక్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మొట్టమొదటి ఏం చేద్దాం, ఇక్కడ మనం 3 కాంపోనెంట్స్ తీసుకుందాం. మొట్టమొదట ఒక మైక్రో వైర్ తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ రెండోదేమో 10 వాట్స్ బల్బు తీసుకుందాం. ఆ తర్వాత ఒక టార్చ్ బల్బు తీసుకున్నాం, ఒక టార్చ్ బల్బు. సో ఇట్లా తీసుకున్న తర్వాత మొట్టమొదటి మైక్రో వైర్ ప్లేస్ చేద్దాం ఇక్కడ. సో ఇది మైక్రో వైర్ అనుకోండి. ఇక్కడ దీంట్లో వచ్చేసి ఎంతైతే కరెంట్ పాస్ అవుతుందో చూడండి, దాన్ని బట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో వైర్ కాబట్టి 6 amps అనుకోండి. 6 amps మీకు అర్థం, మొట్టమొదటి వాల్యూస్ అవుతాం. ఆ తర్వాత దీన్ని రీప్లేస్ చేసి 10 వాట్స్ బల్బు పెట్టండి. అప్పుడు దాని గుండా వెళ్ళేటువంటి కరెంటు దగ్గర 10 amps. అంటే ఇవి ఇంత కరెంట్ రాదు అసలు. 0.01 మిల్లీ యాంపియరు లేకపోతే కనుక 0.05 యాంపియరు అట్లా తీసుకుంటాం తప్ప యాంప్స్ మీకు అర్థం కావడం కోసం బిగ్ వాల్యూస్, ఇంత వాల్యూస్ ఇంపాసిబుల్ అవి. ఆ తర్వాత ఒక టార్చ్ బల్బు తీసుకుందాం, దాంట్లోనేమో మనకి 4 amps వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మూడిటికి కూడా ఒకే రకమైనటువంటి కరెంటు పాస్ అవ్వట్లేదు. అంటే దీంట్లో ఉండేటువంటి ఈ కరెంటుకి రెసిస్టెన్స్కి రిలేషన్ ఏంటి, రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే కరెంటు తక్కువ ట్రావెల్ చేస్తుంది, రెసిస్టెన్స్ తక్కువగా ఉంటే కరెంట్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో రెసిస్టెన్స్ బాగా తక్కువగా ఉంది, దీంట్లో రెసిస్టెన్స్ బాగా తక్కువగా ఉంది, దీంట్లో అన్నింటిలోకెల్లా దీంట్లో రెసిస్టెన్స్ బాగా తక్కువగా ఉంది, దీంట్లో రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది, దీంట్లో రెసిస్టెన్స్ మ్యాక్సిమం ఉంది. అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ప్రతి ఒక్క కాంపోనెంట్లో కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ అనేది అన్నింటిలో ఒకేలాగా ఉండదు, అది ఒక్కొక్క సబ్స్టాన్స్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాటిస్. ఏదైతే కాంపోనెంట్లో లాటిస్ ఎక్కువగా ఉంటాయో దాంట్లో రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ కాంపోనెంట్లో అయితే కనుక రెసిస్టెన్స్ ఇక్కడ లాటిస్ పాజిటివ్ ఛార్జెస్
తక్కువగా ఉంటాయో అది గుడ్ కండక్టర్, లాటిస్ ఎక్కువగా ఉంటే కనుక అది బ్యాడ్ కండక్టర్ కింద మనకి డిపెండ్ వస్తుంది. సో ఇక్కడ అది ఒకటి. ఆ తర్వాత ఈ రెసిస్టర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కనుక మనం దాన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సేమ్ మనము ఇదే సర్క్యూట్ తీసుకుందాం. మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నాం? ఫ్యాక్టర్స్. రెసిస్టెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? దానికోసం మొట్టమొదటి ఏం చేద్దాం, మనము ఒక ఎల్ లెంగ్త్ ఉన్నటువంటి నైక్రోమ్ వైర్ ఒకటి తీసుకుందాం, నైక్రోమ్ వైర్. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం తీసుకుందాం, 2L లెంగ్త్ ఉన్నటువంటి నైక్రోమ్ వైర్ని. ఆ తర్వాత మనకి ఇక్కడ బాగా థిక్గా ఉన్నటువంటి నైక్రోమ్ వైర్ తీసుకుందాం. ఆ తర్వాత నాలుగోదేమో ఎల్ లెంగ్త్ ఉన్న కాపర్ వైర్ తీసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నాం? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ రెసిస్టెన్స్ అనే దానికోసం మొట్టమొదట మనము ఎట్లాంటి సర్క్యూట్ని దాన్ని తీసుకుందాం. తీసుకుని దాంట్లో మొట్టమొదటి ఏం చేద్దాం, ఎల్ నైక్రోమ్ వైర్ తీసుకుందాం. సో ఇక్కడ మనం ఎల్ నైక్రోమ్ వైర్ తీసుకున్నాం. దాంట్లో మనము కరెంట్ని మెజర్ చేస్తే ఈ కరెంట్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఎల్ నైక్రోమ్ వైర్ అయితే కనుక దాంట్లో కరెంటు ఒక 10 amps తీసుకుంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత 2 లెంగ్త్ నైక్రోమ్ వైర్ తీసుకుందాం. అప్పుడు దాంట్లో 5 amps కరెంట్ మాత్రమే పాస్ అయింది. ఆ తర్వాత థిక్ నైక్రోమ్ వైర్ తీసుకుంటే కనుక దానికి థిక్నెస్ ఎక్కువగా ఉంటే కనుక దాంట్లో ఇంకా మనకి ఇక్కడ 2 amps మాత్రమే వచ్చేసింది. దీంట్లో అయితే కనుక చాలా ఎక్కువ మొత్తంలో కరెంట్ అనేది వచ్చేసింది. సో మనం మొట్టమొదటి ఏం చేసాం, ఎల్ నైక్రోమ్ వైర్ తీసుకుంటే 10 amperes కరెంట్. సో ఇట్లా రెండోది అయితే కనుక 5 amperes. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే కనుక మనకి లెంగ్త్ ఎక్కువగా ఉంటే అప్పుడు దాన్ని బట్టి మనం ఒక రిలేషన్ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ రిలేషను రెసిస్టెన్స్కి లెంగ్త్కి మధ్య రిలేషన్ చూద్దాం. ఇక్కడ మొట్టమొదట లెంగ్త్ పెరిగితే కనుక కరెంట్ పెరుగుతుంది, కరెంట్ తగ్గుతుంది అంటే రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. అంటే లెంగ్త్ ఎక్కువగా ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇప్పుడు కనుక ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు ఒక టార్చ్ అండ్ ఒక 60 watts బల్బ్ చూస్తే కనుక దాని లోపల ఫిలమెంట్ ఉంటుంది, చూసారు కదా. ఆ ఫిలమెంట్ ఎలా ఉంటుంది, ఎట్లా వచ్చేసి అది ఎక్కువ బాగా లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకని అంత లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది అంటే కనుక మనకి యాక్చువల్గా దాంట్లో చాలా ఎక్కువ మొత్తంలో కరెంటు పాస్ అయితే రెసిస్టెన్స్ వల్ల ఎంత కరెంట్ అయితే దానికి అవసరం అయితే అంత కరెంటే వస్తుంది. అంటే రెసిస్టెన్స్ ఎంత, ఆ లెంగ్త్ రెసిస్టర్ లెంగ్త్ ఎంత ఎక్కువగా ఉంటే రెసిస్టెన్స్ అంత ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ కరెంట్ దాని గుండా పాస్ అవుతుంటుంది. సో దాని విధంగా తీసుకోవచ్చు. ఆ తర్వాత థిక్నెస్ తక్కువగా ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, థిక్నెస్ ఎక్కువగా ఉంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం దీని రెండింటిని బట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ ఒక పాపులర్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. R is directly proportional to L, R is directly proportional to 1/A. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఏం వస్తుంది, R is directly proportional L into 1/A. దీన్ని మనం ఎలా చేయొచ్చు, R is directly proportional to L/A. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ ప్రపోర్షనాలిటీని తీసేయాలనుకుంటే మనం ఇక్కడ కాన్స్టెంట్ వాడుకోవచ్చు. ఇక్కడ వాడేటువంటి కాన్స్టెంట్ పేరు స్పెసిఫిక్ రెసిస్టెన్స్. దీన్నే మనం ఇంకా ఏమనుకుంటాం, ఆర్ రెసిస్టివిటీ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత దీన్ని మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసామంటే ρ1 × ρl × ρl అవుతుంది. ఆ తర్వాత RA. సో ఇక్కడ ఇదొక పాపులర్ ఎక్స్ప్రెషన్, R ఈజ్ ఈక్వల్ టు ρ ఈజ్ ఈక్వల్ టు RA/L. సో ఇది అడగవచ్చు, లేకపోతే కనుక ఇది కూడా అడగవచ్చు, డిరైవ్ అని చెప్పేసి 2 marks కోసం. ఇప్పుడు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రెసిస్టివిటీ యూనిట్స్ చూద్దాం. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి, ఓం. ఆ తర్వాత ఏరియాకి యూనిట్స్ ఏంటి, మీటర్². బై లెంగ్త్ యూనిట్స్ ఏంటి, మీటర్. సో ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది అంటే కనుక ఓం మీటర్. దీన్ని SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేకపోతే కనుక SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ అని చెప్పేసి అనుకుంటాం. ఇవి డిఫరెంట్ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. అర్థం కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని మనము ఎలా కనెక్ట్ చేయొచ్చు సిరీస్లో, ఆ తర్వాత ప్యారలల్లో అన్నది మనం ఇప్పుడు చూద్దాం. బాగా ఇంపార్టెంట్ ఇది. మొట్టమొదట మనము ఈ రెసిస్టర్స్ని ఎలా కనెక్ట్ చేయొచ్చు,
మన దగ్గర ఉన్న రెసిస్టర్స్ని అంటే కనుక మనం 2 రకాలుగా కనెక్ట్ చేయొచ్చు. ఏ విధంగా కనెక్ట్ చేయొచ్చు అంటే కనుక వాటిని మొట్టమొదట 3 రెసిస్టర్స్ తీసుకుందాం. సో దీని పేరు R1 అనుకుందాం, ఆ తర్వాత దీని పేరు R2, ఆ తర్వాత దీన్నేమో మనము R3 అని చెప్పేసి అనుకుందాం. ఈ 3 రెసిస్టర్స్ని మనం ఎలా కనెక్ట్ చేయొచ్చు, దానివల్ల రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ 3 రెసిస్టర్స్ని కనుక ఒకదాని పక్కన ఒకటి కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమనుకుంటాం అంటే కనుక దాన్ని సిరీస్ రెసిస్టెన్స్. సో రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్లో మనం ఏం చేస్తాం, ఇట్లా R1, ఆ తర్వాత R2, ఇట్లా R3, ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం ఈ విధంగా కనెక్ట్ చేసినప్పుడు మనకి దీని రిజల్టెంట్ వాల్యూ ఎంత వస్తుంది అనే దాన్ని చూద్దాం. R సిరీస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏమొస్తుంది అంటే కనుక R1 ప్లస్ R2 ప్లస్ R3. దీన్ని మనం ఇప్పుడు డెరైవ్ చేద్దాం. డెరైవ్ చేయడం కోసం చాలా ఇంపార్టెంట్. ఈ డెరైవ్ చేయడం కోసం మొట్టమొదటి ఏం చేద్దాం, మనం ఇక్కడ 3 రెసిస్టర్స్ని తీసుకుందాం. 3 రెసిస్టర్స్ తీసుకుందాం. ఇది R1, ఆ తర్వాత ఇది R2, ఆ తర్వాత ఇది R3. సో 3 రెసిస్టర్స్కి కూడా 3 వోల్ట్ మీటర్స్ని కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ 3 వోల్ట్ మీటర్స్ని తీసుకుందాం. ఆ తర్వాత ఈ 3 వోల్ట్ మీటర్స్ని మనం ఏం చేద్దాం అంటే కనుక ఏదైనా ఒక సెల్కి కనెక్ట్ చేద్దాం. సో ఒక సెల్కి బ్యాటరీ కనెక్ట్ చేద్దాం. సెల్ అంటే 3 రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి సరిపోవచ్చు అందువల్ల. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం కనెక్ట్ చేద్దాం, అమ్మీటర్ని. ఆ తర్వాత ఇక్కడ ఏం కనెక్ట్ చేద్దాం అంటే కనుక స్విచ్. సో ఇక్కడ నుంచి వచ్చేటువంటి కరెంటు ఈ విధంగా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి కరెంట్ ఈ విధంగా వచ్చేసి ఇక్కడ చూడండి, మనం కంపారిటివ్గా నేర్చుకుందాం. అందుకోసం మొట్టమొదటి R సిరీస్ సర్క్యూట్ ఇది. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే రెసిస్టర్స్ని 3 కూడా సిరీస్లో కనెక్ట్ చేస్తామో మనం మొత్తం మీద ఏవి కాన్స్టెంట్గా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చేటువంటి కరెంట్ I, ఇక్కడ I ఉంటుంది, ఇక్కడ I ఉంటుంది, ఇక్కడ I ఉంటుంది. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు కూడా 2 పాత్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఒకటేమో కంటిన్యూస్ పాత్, ఇంకోటేమో మల్టిపుల్ పాత్స్. కంటిన్యూస్గా ఒకటే పాత్లో ట్రావెల్ చేస్తుంటే అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇట్లా ఒక కరెంట్ ఇట్లా ట్రావెల్ చేయడం ఒకటి. సో ఈ టెర్మినల్ దగ్గర ఏముంటుంది, ఇక్కడ కూడా B ఉంటుంది. B దగ్గర I ఉంటుంది. అలా కాకుండా ఇట్లా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ ఇక్కడ I వస్తుంది, ఇక్కడ I1 ఉంటుంది, ఇక్కడ I2 ఉంటుంది. ఏ దగ్గర ఉండేటువంటి కరెంటు, B దగ్గర ఉండే కరెంటు, C దగ్గర ఉండే కరెంటు వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ కరెంటు మారుతుంది. ఎందుకని, పాత్స్ మారినాయి కాబట్టి. ఇక్కడ ఒకటే కరెంట్ ఉంటుంది. ఎందుకని, పాత్స్ మారలేదు కాబట్టి. సో మనం అప్పుడు ఏం తీసుకోవచ్చు, I ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పేసి తీసుకోవచ్చు. I ఈజ్ కాన్స్టెంట్. మనము నెట్ పొటెన్షియల్ డిఫరెన్స్ చూస్తే మనకు ఫార్ములా వస్తుంది. V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అనేటువంటి ఫార్ములా మనకు వస్తుంది. సో మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్, ఈ మొత్తం సర్క్యూట్లో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తే ఇదంతా వస్తుంది. ఆ తర్వాత ఓమ్స్ లా, ఫ్రమ్ ఓమ్స్ లా మనకి ఓమ్స్ లా ప్రకారం మనకి ఏంటి ఫార్ములా, ఓమ్స్ లా అనగానే మనకి ఏం గుర్తు రావాలి, V ఈజ్ ఈక్వల్ టు IR. ఆ తర్వాత V1 ఏమవుతుంది, IR1. ఎందుకని, ఇక్కడ I కాన్స్టెంట్గా ఉంది, R1 మారుతుంది. ఆ తర్వాత V2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, IR2. ఆ తర్వాత V3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, IR3. ఓకేనా. ఈ ఈక్వేషన్లో మనం కనుక సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 సో V బదులుగా ఏం రాసుకోవచ్చు, IR ఈజ్ ఈక్వల్ టు IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 అని చెప్పేసి మనం తీసుకుంటే ఈ మొత్తంలో కూడా కామన్ ఏముంది, I ఉంది. సో R1 ప్లస్ R2 ప్లస్ R3 అని తీసుకుంటే ఇక్కడ I క్యాన్సిల్ అవుతుంది. అల్టిమేట్గా మనకి మిగిలేది ఏంటి, R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అని చెప్పేసి మనకు వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనము రెసిస్టర్స్ని కనుక 3 సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకు వచ్చేటువంటి ఫార్ములా ఏంటి, R సిరీస్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. అదే ఇవే రెసిస్టర్స్ని మనం ప్యారల్గా కనెక్ట్ చేస్తాం అనుకోండి. చూద్దాం ప్యారల్గా ఎలా కనెక్ట్ చేస్తాం. సో దీనికోసం మొట్టమొదట ఒక రెసిస్టర్స్ని ఎట్లా తీసుకుంటాం, R1, ఆ తర్వాత ఇట్లా రెసిస్టర్ని R2, ఆ తర్వాత
ఇట్లా రెసిస్టర్స్ని మనము R3 అని చెప్పేసి తీసుకుంటాం. దీన్ని ప్యారల్ కనెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇట్లా ప్యారల్గా కనెక్ట్ చేసినప్పుడు మనకి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది అంటే కనుక 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. దీన్ని ఏమనుకుంటాం మనం? ప్యారలల్ కనెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి సర్క్యూట్ని డ్రా చేద్దాం. సో దీనికోసం మొట్టమొదటి ఏం చేద్దాం అంటే కనుక మొట్టమొదట ఇట్లా ఒక సర్క్యూట్ తీసుకుందాం. రెసిస్టర్, ఆ తర్వాత ఇక్కడ ఇంకొక రెసిస్టర్, ఆ తర్వాత మూడో రెసిస్టర్. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ మళ్ళీ ఒక సెల్ని కనెక్ట్ చేద్దాం. సో బ్యాటరీని కనెక్ట్ చేద్దాం, సెల్ కాదు బ్యాటరీని కనెక్ట్ చేద్దాం. ఇక్కడ స్విచ్ తీసుకుందాం. ఓకే, సో ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత దీని పేరేంటి? R1, ఇక్కడ R2, ఇక్కడేమో R3. ఇప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదట ఇక్కడ మనకి R2 దీనికి, సో లేకపోతే ఇక్కడ అద్దాలి, సారీ ఫర్ దిస్. సో ఇక్కడ మనము వోల్ట్మీటర్ ఇక్కడ కనెక్ట్ చేద్దాం. ఇదేంటి R1, ఇక్కడే అమ్మీటర్ కూడా ఇక్కడే కనెక్ట్ చేద్దాం. ఓకేనా, అది మనకి ఆర్ ప్యారల్కి కనెక్షన్. ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఎంత కరెంట్ వస్తుంది? ఐ కరెంట్ వస్తుంది. ఇక్కడ ఐ కరెంట్, ఇక్కడ నుంచి పాత్స్ వేరుపడుతున్నాయి, అవునా? అందువల్ల ఇక్కడే కరెంట్ వస్తుంది I1, ఇక్కడ I2, ఇక్కడ I3. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏది కాన్స్టెంట్గా ఉంటుంది? మొత్తం అంతా కూడా ఒకటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. సో V ఈజ్ కాన్స్టెంట్, సో మనకి అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? I ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? I1 ప్లస్ I2 ప్లస్ I3. మనకి V ఈజ్ ఈక్వల్ టు IR, ఓమ్స్ లా నుంచేసి. I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V/R. ఇది పంపిస్తుంది. I1 ఏమవుతుంది? V/R1, ఎందుకంటే V కాన్స్టెంట్ కాబట్టి. I2 ఏమవుతుంది? V/R2. I3 ఏమవుతుంది? V/R3. సో ఈ మొత్తాన్ని ఫ్రమ్ ఈక్వేషన్ 1 I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 కదా. సో V/R ఈజ్ ఈక్వల్ టు V/R1 ప్లస్ V/R2 ప్లస్ V/R3. ఈ మొత్తంలో ఏం క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం? సో V క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ఈ విధంగా మనం R సిరీస్ని R ప్యారల్ చేసుకుంటాం, మనం ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న ఎనలాగీ చూద్దాం, కంపారిజన్. ఇక్కడ I కాన్స్టెంట్ అయితే ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 తీసుకుందాం. ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అంటే ఇక్కడ V అనేది కాన్స్టెంట్. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి, మీరు అసలు మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మీరు ఈజీగా దీన్ని R సిరీస్ R ప్యారల్ రాసేయచ్చు. బాగా ఇంపార్టెంట్ ఇది, సో మీరు గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఆ తర్వాత హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక డివైస్ గుండా, ఒక ఎలక్ట్రానికల్ కాంపోనెంట్ గుండా కరెంట్ పంపిస్తూ ఉన్నప్పుడు కొంతసేపు ఉన్న తర్వాత అదేమవుతుంది? ఆ బల్బ్ అనేది, ఆ బల్బ్ కానీ లేకపోతే ఏదైనా సరే, సో అదేమవుతుంది? హీట్ ఎక్కుతుంది. ఆ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ అనేది హీట్ ఎక్కుతుంది. సో దీన్ని జౌల్స్ లా అని చెప్పేసి కూడా అనుకుంటాం. దీన్ని బట్టి మనం ఏం తీసుకోవచ్చు? ఒక ఫార్ములా తీసుకోవచ్చు. H ఈజ్ ఈక్వల్ టు VIT, లేకపోతే H ఈజ్ ఈక్వల్ టు I²RT. ఇది ఎలా వస్తుంది అంటే కనుక ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు IR ఉంది కదా, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. IR ఇంటూ R అంటే I²RT వస్తుంది. ఇక్కడ H అంటే కరెంటు, V అంటే కనుక పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే కనుక కరెంట్, T అంటే కనుక టైం, ఇక్కడ R అంటే రెసిస్టెన్స్. దీన్ని మనం జౌల్స్ లా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ జనరేట్ అయ్యేటువంటి హీట్ దేనికి ప్రపోర్షనట్గా ఉంటుంది అంటే కనుక పొటెన్షియల్ డిఫరెన్స్కి, కరెంట్కి, టైంకి, మూడింటికి డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుంది. అంటే మోర్ పొటెన్షియల్ డిఫరెన్స్ మోర్ కరెంట్, మోర్ పొటెన్షియల్ డిఫరెన్స్ మోర్ హీట్, మోర్ కరెంట్ మోర్ హీట్, మోర్ టైమ్ మోర్ హీట్. ఓకే, దీన్ని మనం ఎలక్ట్రికల్ థర్మల్ ఎఫెక్ట్ ఆఫ్
థర్మల్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ దీన్ని మనం అనుకుంటాం. ఓకే రైట్. సో మరి దీని ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏంటి అంటే కనుక మనకి ప్రాక్టికల్గా దీంట్లో వచ్చేసి మనకి ఇంట్లో వాడేటువంటి హీటర్స్, అప్లికేషన్స్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, హీటర్స్, గీజర్స్, టోస్టర్స్, రూమ్ హీటర్స్, ఐరన్ బాక్సెస్ వీటన్నిటిని కూడా మన ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఆ తర్వాత లాస్ట్ వన్ పవర్. పవర్ అంటే ఏంటి? దీనికి చాలా రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ అస్ పవర్. వాట్ ఈస్ పవర్? రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. ఈ పవర్కి ఫార్ములా చూద్దాం. P ఈజ్ ఈక్వల్ టు W/T, P ఈజ్ ఈక్వల్ టు VI, V ఈజ్ ఈక్వల్ టు IR కదా, దాన్ని ఇక్కడ సెప్ట్ చేయండి. P ఈజ్ ఈక్వల్ టు V అంటే I, సో I²R. ఆ తర్వాత P ఈజ్ ఈక్వల్ టు ఈసారి I బదులు రాయండి, I బదులు రాస్తే V/R వస్తుంది. సో P ఈజ్ ఈక్వల్ టు V²/R. వీటన్నిటి కూడా పవర్కి యూనిట్స్. ఆ తర్వాత వాటి పవర్కి ఫార్ములాస్ ఇవన్నీ. పవర్కి యూనిట్స్ ఏమొస్తాయి అంటే కనుక ఇక్కడ వర్క్ అంటే జౌల్ కదా, జౌల్ బై టైం అంటే కనుక సెకండ్. సో ఇక్కడ SI యూనిట్లో పవర్కి ఏమొస్తుంది? వాట్. సో వాట్ 1 వాట్ అంటే మనకి ఫార్ములా ఏమొస్తుంది? 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ బై 1 సెకండ్. వాట్ డెఫినేషన్ అడుగుతారు. వాట్ డెఫినేషన్ ఏంటి? 1 జౌల్ వర్క్ డన్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్. సో మనం ఇంట్లో వాడేటువంటి కరెంటు బిల్లుకి వస్తుంది హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ కన్జంప్షన్ ఎనర్జీ. హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ కన్జంప్షన్ ఎనర్జీని మనం KWH అనుకుంటాం. హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ కన్జంప్షన్ ఎనర్జీ యూనిట్ ఏమనుకుంటాం మనం? కిలో వాట్ అవర్ అని చెప్పేసి అనుకుంటాం. కిలో వాట్ అవర్. దీన్ని సింపుల్గా 1 kWh అని చెప్పేసి అనుకుంటాం. 1 కిలో అంటే ఎన్ని అవర్స్? 1000, 10 క్యూబ్, 1000 వాట్ ఇంటూ 1 అవర్ అంటే ఎన్ని సెకండ్స్? ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. 60 మినిట్స్ అంటే 36 సెకండ్స్. ఓకేనా? ఈ మొత్తం కలిపి ఎంత వస్తుంది మనకి? 36 ఇంటూ 10⁵ వాట్ సెకండ్. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? 36 ఇంటూ 10⁵ జౌల్స్. దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు? 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. అల్టిమేట్గా దీన్ని ఏమని రాయొచ్చు అంటే 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 మెగా జౌల్స్. ఓకేనా? ఈ విధంగా మనం ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ లెసన్ గురించి మనం ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ అన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.